పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచి సత్తా చాటాలని బీఆర్ఎస్ తహతహలాడుతోంది. ఇక్కడ గెలవడం ద్వారా అధికార కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో అసంతృప్తి ఉందనే విషయాన్ని గట్టిగా చాటాలి అనేది కారు పార్టీ వ్యూహమని అంటున్నారు. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి బీఆర్ఎస్ ఎలాంటి వ్యూహాలు పన్నుతోంది? జూబ్లీహిల్స్ టికెట్ కోసం ఎవరెవరు పోటీ పడుతున్నారు? వాజ్ ది స్టోరీ. గత అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక ఎమ్మెల్యే స్థానాలను గ్రేటర్ హైదరాబాద్ లోనే కైవసం చేసుకుంది బీఆర్ఎస్. అందులో ఒకటి జూబ్లీహిల్స్ స్థానం. బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన మాగంటి గోపీనాథ్ ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. ఆయన ఆకస్మిక మరణంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. గ్రేటర్ లో గట్టి పట్టున్న బీఆర్ఎస్ తిరిగి దానిని చాటేందుకు ప్రణాళికలను రచిస్తోంది. ప్రజలకు అందుబాటులో ఉండే నేతగా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కు పేరుంది. ఆయనకున్న మంచి పేరు ఉప ఎన్నికల గెలుపులో ఉపయోగపడుతుందని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న బీఆర్ఎస్ పెద్దలు దివంగత ఎమ్మెల్యే గోపీనాథ్ సంతాప సభలను నియోజకవర్గంలో అన్ని డివిజన్లలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతున్న నేతలు ఉప ఎన్నికలు ఎందుకు వస్తున్నాయో, బీఆర్ఎస్ కు ఎందుకు ఓటు వేయాలో ప్రజలకు ముందుగానే వివరిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో గులాబీ పార్టీకి పట్టున్న నియోజకవర్గాల్లో జూబ్లీహిల్స్ ఒకటి. మాస్ క్లాస్ కలగలిసి ఉన్న ఈ నియోజకవర్గంలో బస్తీ ప్రజల ఓటు బ్యాంక్ కీలకం. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఈ నియోజకవర్గం నుంచి మెజారిటీ కార్పొరేటర్లను బీఆర్ఎస్ గెలుచుకుంది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో మరణించడంతో ఉప ఎన్నికలు అనివార్యంగా మారాయి. ఈ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ ఇప్పటి నుంచే తనదైన రీతిలో అడుగులు వేస్తోంది. ఈసారి టికెట్ మాగంటి కుటుంబానికి ఇస్తారా, లేకుంటే పార్టీలో బలమైన నేతలకిస్తారా అనే చర్చ కూడా గులాబీ పార్టీ నేతల్లో జోరుగా జరుగుతున్నట్లుగా సమాచారం. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య సునీతకు ఉప ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలని గులాబీ అధిష్టానం భావిస్తున్నట్లుగా సమాచారం. పార్టీ అధిష్టానం త్వరలోనే ఆమెతో సంప్రదింపులు చేరున్నట్లుగా పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. పోటీ చేయడానికి మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత అంగీకరిస్తే ఆమెను బరిలో నిలిపి గెలిపించుకునే బాధ్యతను పార్టీ అధిష్టానం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. జూబ్లీహిల్స్ స్థానం నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి పీజేఆర్ కుమారుడు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రావుల శ్రీధర్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నట్లుగా సమాచారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ పార్టీకి కీలకంగా మారింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి పోటీ చేసి బీఆర్ఎస్ తరపున గెలుపొందిన లాస్య నందిత కొద్ది నెలలకే రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో తిరిగి లాస్యానందిత కుటుంబ సభ్యులకే టికెట్ ఇచ్చారు కేసీఆర్. అయితే ఆ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. సిట్టింగ్ స్థానాన్ని బీఆర్ఎస్ కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసి తప్పకుండా గెలిచి ఆ స్థానాన్ని నిలబెట్టుకోవాలనే పట్టుదలతో బీఆర్ఎస్ ఉన్నట్లుగా సమాచారం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఎదురైన అపజయం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రిపీట్ కాకుండా బీఆర్ఎస్ పెద్దలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లుగా ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ లో తమ పార్టీకి పట్టుందని నిరూపించుకునేందుకు జూబ్లీహిల్స్ సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవటం బీఆర్ఎస్ కు అనివార్యమైందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిస్తే అది జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఉపయోగపడుతుందని బీఆర్ఎస్ నేతలు అంచనా వేస్తున్నారు. ఆ మేరకు ఎలాంటి అవకాశాన్నైనా వదలకుండా ఉపయోగించుకొని జూబ్లీహిల్స్ స్థానంలో తిరిగి గెలవటానికి వీలుగా అడుగులు వేస్తున్నారు.